ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే చరణ్ ఏమో ఉషాని తీసుకొస్తాడు కదా! లోపలికి వెళ్ళు ఉషా అని చెప్పి అంటూ ఉంటాడు. రేయ్! ఏంట్రా మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకొచ్చావు? ఏయ్ ఉషా! నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కదా! మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావు? ఆ! అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అక్షిత కూడా ఉషా! నీకసలు ఎంత ధైర్యం? ఆంటీ చెప్పాక కూడా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతున్నావు? ఆ! అని చెప్పి అనగానే ఇక చరణ్ ఏమో మమ్మీ తన్నేం అనొద్దు. నేనే తీసుకొచ్చాను. అదేంటి మమ్మీ అసలు ఒంటరి ఆడపిల్ల. ఈ అమ్మాయికి ఎవరు లేరని తెలుసు కదా! పల్లవి తీసుకొచ్చినప్పుడే చెప్పింది కదా! ఎవరు లేరని. ఒకతను మోసం చేశాడని కూడా బాధపడుతూ ఉంది. అలాంటి ఒంటరి అమ్మాయిని అలాగా వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తుంది. ఎవరు లేరని తెలిసి పైగా అసలు ఏమైందో తెలుసా? నేను బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు రౌడీలు ఈ అమ్మాయి వెనకాల పడ్డారు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయపోయారు. ఆ అమ్మాయికి ఏమైనా అయితే ఏమైనా జరుగుంటే ఏంటి చెప్పు? అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏంట్రా ఆ అమ్మాయి గురించి ఆలోచించేది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆయన నాకు అమ్మాయి ఉండడం ఇష్టం లేదురా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అవునులేండి అత్తయ్య గారికి ఇష్టం లేనప్పుడు మనం ఎలా ఉంటాము, ఎలా ఉంచుకుంటాము అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అదేంటి పల్లవి నువ్వంటావు ఆ మాట? నువ్వేగా ఈ అమ్మాయిని తీసుకొచ్చావు. అసలు నువ్వేంటి ఆ అమ్మాయిని మా మమ్మీకి ఇష్టం లేదని పంపించేద్దాం అంటావు. అసలు ఒంటరి ఆడపిల్ల ఎన్ని కష్టాలుంటాయి బయట అని చెప్పి అనగానే, మరి ఏం చేద్దామండి అత్తయ్య గారి మాటకి నేను ఎలాగ కాదని చెప్పను. అత్తయ్య గారేమో ఈ ఇంటికి యజమాని. మరి ఇంటికి యజమానికి ఇంట్లో ఈ అమ్మాయి ఉండడం ఇష్టం లేదంటే వెళ్ళిపోమంటే మరి ఆమెకే ఎక్కువ రైట్ ఉంటుంది కదా! ఆవిడ చెప్పిన మాట వినాలి కదా ఎవరైనా. ఏం చేస్తాం మరి? అత్తయ్య గారికేమో ఈ ఉష ఉండడం ఇష్టం లేదు. పనమ్మాయికైనా సరే. మరేం చేస్తాము? అత్తయ్య గారికి మరి అత్తయ్య గారు చెప్పిన మాట వినాలి కదా! అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఏంటి ఇది సుమలత? ఏంటి అసలు ఆ అమ్మాయికి ఎవరు లేరని తెలిసి అలా ఎలా వెళ్ళిపోమన్నావు? అయినా అమ్మాయి ఏమన్నా ఖాళీగా ఉంటుందా? తిని కూర్చుంటుందా ఏంటి? ఆ! ఇంటి పనంతా చేస్తుంది కదా! తనే చేస్తుంది. అందరూ పొద్దున్న లేచేసరికి ఆ అమ్మాయే ముందు లేసి అందరికీ ఎదురెళ్ళి అందిస్తుంది. ఆ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్ ఉందని అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా. అవును మమ్మీ ఇంటి పనంతా చేస్తుంది కదా! ఏం ప్రాబ్లమ్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక ఇటు సుమలత రేయ్! నేనంత క్లియర్‌గా చెప్పలేనురా. ఈ అమ్మాయి మాత్రం ఇంట్లో ఉండకూడదు. నేను అన్నీ ఆలోచించాను. ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఇందులో ఎంతమంది మగపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పెళ్లి కాని అబ్బాయి కూడా ఉన్నాడు మన ఇంట్లో. లేదురా ఈ అమ్మాయి ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అదేంటి మమ్మీ ఒంటరి ఆడపిల్ల. ఈ అమ్మాయి వల్ల మనకి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది? మనం అంతా కూడా ఎలా ఉండాలి అమ్మాయిలతో అనేది తెలుసు కదా ఇంట్లో. మేము మగవాళ్ళం ఉన్నాం కరెక్టే. పెళ్లి కానీ చందు కూడా ఉన్నాడు. కానీ మా అందరి బిహేవియర్ కరెక్ట్‌గానే ఉంటుంది కదా! ఈ అమ్మాయికొచ్చిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇదేంటి బావగారు మళ్ళీ తీసుకొచ్చారు ఈ ఉషని. పీడ వదిలింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఇక ఇటు పక్క చందు ఏమో అన్నయ్య ఏంటి వదిలింది కదా పీడ అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చాడు. ఎంచక్కా అసలా ఉష పీడ లేదు కదా అనుకున్నాను. చక్కగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడేంటి? మళ్ళీ ఇంట్లో ఉండాలి అని చెప్పి అంటున్నాడేంటి అన్నయ్య అని చెప్పి చందు కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క పల్లవి ఏమో అయినా అత్తయ్య గారికి ఇష్టం లేనప్పుడు మనం ఎలా ఉంచుకుంటామండి అనగానే, అదేంటి వదిన నువ్వు కూడా అలాగే అంటావు పదే పదే ఆ అమ్మాయిని ఎలా ఉంచుకుంటామని. ఇంట్లో ఉంటే తప్పేంటి? పాపం ఒంటరి ఆడపిల్ల ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఎన్ని బయట ఫేస్ చేయాలి వింటానే ఉన్నాం కదా అని చెప్పి అనగానే, అవును చంటి కానీ ఏం చేస్తాము? ఇప్పుడు ఆ అత్తయ్య గారు మామూలుగా చాలానే బయట సోషల్ సర్వీస్ చేస్తారు. చాలా మందికి హెల్ప్ చేస్తారు. తెలిసిందే. కానీ ఈ అమ్మాయి ఒకవేళ బయటికి వెళ్ళి ఈ అమ్మాయికి ఏమైనా అయిందనుకో, అప్పుడు నలుగురు ఏమనుకుంటారు? అత్తయ్య గారి పరువే పోతుంది. అప్పుడు నలుగురు ఏమంటారంటే, ఈ అమ్మాయి అక్కడ సుమలత వాళ్ళ ఇంట్లో ఉండింది. ఈ అమ్మాయికి పలానా పలానా పాపం బయటికి పంపించేశారు. ఈ అమ్మాయికి అక్కడి నుంచి వచ్చాక ఇలా అయింది అని చెప్పి అందరూ అనుకుంటారు కదా! అప్పుడు అత్తయ్య గారి పరువే పోతుంది కదా! హ్మ్. మరి అత్తయ్య గారు ఎందుకు ఆ విధంగా ఆలోచించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇటు బామ్మ కూడా ఏం చేస్తాం? సుమలత ఏం చెప్తే అది వినాల్సొస్తుంది. చెప్పినా కూడా ఈ సుమలత ఒక్కొక్కసారి మంకు పట్టి విననే వినదు. ఏం చేస్తాం? ఏం చేయమంటే అదే చేయాలిక అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే, సుమ అర్థం చేసుకో పాపం ఒంటరి ఆడపిల్ల ఎక్కడికైనా వెళ్తుంది అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు చరణ్ మమ్మీ నేను చెప్పిన మాట విను. ఈ అమ్మాయిని మనం ఇంట్లోనే ఉంచుకుందాము. ఏం కాన్సిక్వెన్సెస్ రావు. నేను చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక సుమలత ఏం మాట్లాడదు. ఇక అప్పుడు చరణ్ మమ్మీ నువ్వేం మాట్లాడట్లేదు కాబట్టి సైలెంట్‌గా ఉన్నావు కాబట్టి నీకు ఈ అమ్మాయి ఇంట్లో ఉండడం ఇష్టమనే అనుకుంటున్నాను. ఉష నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అనగానే ఇక ఉష భయంగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సుమలత, అక్షిత, ఇటు చందు కోపంగా చూస్తూ ఉంటారు ఏమీ చేయలేక. మరోపక్క చందు ఏమో ఇంటి బయట లాన్‌లో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి ఉష మళ్ళీ వచ్చి నా మెడకు చుట్టుకుంది.
చక్కగా తప్పిపోయింది కదా గండం అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అన్నయ్య తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఎంచక్కా పెళ్లి చేసుకుందాం అనుకుంటే సెటిల్ అవ్వచ్చు లైఫ్‌లో అనుకున్నాను. మళ్ళీ తలనొప్పొచ్చి తయారైందిరా బాబు! దీన్ని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది. ఏంటి చందు మళ్ళీ ఉష ఎందుకొచ్చిందా అని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నావు. పాపం తెగ టెన్షన్ పడుతున్నట్టున్నావు. అని చెప్పి అనగానే, అదేంటి వదిన అలా అంటావు? తను మళ్ళీ వస్తే నాకేం ప్రాబ్లమ్ ఉంటుంది? అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అబ్బా! నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదా? హ్మ్. చెప్పు అని చెప్పి అంటూ ఉంటే పల్లవి, అదేంటి వదిన అలా అంటావు? తనకి నాకు ఏం సంబంధం? నాకేం పరిచయం? నువ్వే కదా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. నాకు ఆ అమ్మాయితో పరిచయమే ఉంటుంది ఇంటి పని అమ్మాయితోని అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఆహా! అంటే నీకు ఉష ఏ విధంగా ఏమీ తెలీదనమాట. హ్మ్. అంతే కదా! అనగానే, అవును వదిన తను నాకు ఏమీ తెలీదు. ఎవరో కూడా తెలీదు. పనమ్మాయితో నాకేం మాటలుంటాయి. అసలు నాకేం పరిచయం లేదు అనగానే, చూడు చందు పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంకా నీ మాటలతోని అబద్ధాలాడావంటే నాకు మండిపోతుంది అని చెప్పి ఇక చందు చెంప పగలగొడుతుంది. ఏంటి వదినా? ఏంటి? అని చెప్పి అనగానే, చెప్తున్నాగా నీకు తనకి సంబంధం ఉందని నాకు తెలిసిపోయింది. అనగానే, ఏం తెలిసింది? అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇంకా నీ మాటలతో నాటకాలు వేయకు నా దగ్గర మండిపోతుంది. ఇంత ఇదిగా అసలు మీ ఇద్దరు అన్నయ్యలను చూడు వాళ్ళు ఎంత బిహేవియర్ ఎంత బావుంటుంది. ఒక ఆడపిల్లని మోసం చేశావు. అసలు ఎప్పుడెప్పుడు ఉష తను ప్రేమించిన వ్యక్తి గురించి చెప్తుందా? వాడిని కడిగేద్దామా అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు ఇప్పటికి నిజం తెలిసింది. తన్ని మోసం చేసింది నువ్వు, ప్రేమించింది నువ్వు అని తెలిసింది. అనగానే, లేదు వదినా లేదు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఆహా! నీకు ప్రూఫ్ చూపిస్తే అప్పుడైనా ఒప్పుకుంటావేమో. ప్రూఫా? ఏం ప్రూఫు? అనగానే, మీకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి పల్లవి తన ఫోన్‌లో ఉన్న ఫోటోని చూపిస్తుందనమాట చందుకి. ఇక చాటుగా అక్షిత కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అక్షిత అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందనమాట. అలా ఎలా అన్నట్టుగా. ఇక చందు చూసిన తర్వాత, చూసావుగా ఫోటో చూసావుగా ఇప్పుడైనా ఒప్పుకో. చూడు మర్యాదగా చెప్తున్నాను. నువ్వు నీకు నువ్వుగా హ్మ్. ఉషాని పెళ్లి చేసుకుంటే మంచిది అనగానే, లేదు వదిన నాకు ఆ ఉషాతో పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఏంటమ్మ ఇష్టం లేదు? అసలు మీ ప్రేమ సంగతి నేనే ఇంట్లో అందరికీ చెప్పేయచ్చు. అత్తయ్య గారికి చెప్పేయచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? ఆ! అసలు అత్తయ్య గారికి, మావయ్య గారికి ఎంత పరువు నష్టంగా ఉంటుంది. అసలు మీ అన్నయ్య వాళ్ళ గురించి ఆలోచించు. అసలు మీ అన్నయ్య నిన్ను ఇంట్లో ఉండనిస్తారా? నువ్వు ఇలాంటి వాడివని తెలిసి? అసలు నీ పరువే పోతుంది కదా! ఆ! అది ఆలోచించు. అందుకే నీకు నువ్వుగా నీ ప్రేమ సంగతి ఇంట్లో అందరికీ చెప్పు. ఉషాని క్షమాపణ అడుగు. మర్యాదగా పెళ్లి చేసుకొని అప్పుడు ఇంట్లో ఉండు. అదే నేను గనుక చెప్పాననుకో, ఇప్పుడు చెప్పినవన్నీ అవుతాయి. నీకు మర్యాద తగ్గిపోతుంది. ఇవన్నీ అవసరమా? తప్పు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. అనగానే, లేదు వదిన నేను మాత్రం ఉషాని పెళ్లి చేసుకోను అనగానే, ఇంకొకరైతే వాడిని చంపి పారేసేదాన్ని. నా మరిదివైపోయావు. అందుకే మర్యాదగా చెప్తున్నాను. నువ్వు గనుక పెళ్లి చేసుకోలేదనుకో కాళ్ళు చేతులు కట్టేసైనా పెళ్లి చేస్తాను ఉషతోని. లేదంటే నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు మారి ఒప్పుకుంటే కరెక్ట్. లేదంటే నేను చేస్తాను అని చెప్పి పల్లవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏం చేయాలని చెప్పి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు చందు. ఇక అప్పుడు అక్కడికి అక్షిత వస్తుంది. ఇక అక్షిత వచ్చి, ఏంటి చందు నువ్వు ఆ పని పిల్లని ప్రేమించడం ఏంటి? అనగానే, నేనా వదిన అనగానే మొత్తం అంతా విన్నాను. నువ్వింక దాచేదేం లేదు. అసల తనకి నీకు ఏంటి పరిచయం? ఎలా? అని చెప్పి ముందు చెప్పు అని చెప్పి అక్షిత అడుగుతుంది. ఇక ఇప్పుడు చందు మొత్తం చెప్తాడు. ఇలాగ యూఎస్‌లో పరిచయం అది ఇదే. కానీ అక్కడ తన మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది వదిన. అందుకే వదిలేసి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇక్కడికొచ్చి చుట్టుకుంది. పల్లవి వదిన తీసుకొచ్చి పెట్టింది. అనగానే, అసలు ఆ పని పిల్లని నువ్వు ప్రేమించడం ఏంటి? అసలు సరే పల్లవి వదిన తీసుకొచ్చింది. అప్పుడైనా దాన్ని నయానో భయానో పంపించేసి ఎలాగోలా బెదిరించి ఇంట్లో నుంచి పంపించేయొచ్చు కదా! ఇక్కడి దాకా ఎందుకు తెచ్చుకున్నావు? అని చెప్పి అక్షిత అంటుంది. అది నేను ట్రై చేశాను వదిన. కానీ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే అన్నయ్య తీసుకొచ్చి మళ్ళీ పోయింది కదా అనుకున్నాను. అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వదిన అని చెప్పి అనగానే, ఇక అప్పుడు అక్షిత, చూడు చందు ఒక పని పిల్ల నాకు తోటికోడలు అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అనగానే, ప్లీజ్ వదిన ఈ ఒక్క పని నాకు హెల్ప్ చేసి పెట్టు వదిన. ఈ తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను వదిన అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇక అప్పుడు అక్షిత, సరే నువ్వు రిలాక్స్డ్‌గా ఉండు. నేను చేయాల్సింది చేస్తాను. నువ్వేం కంగారు పడకు. ఈ ఇదిగో ఈ ఉషని ఇంట్లో నుంచి పంపించేసి ఆంటీ చూపిచ్చారు కదా సంబంధం. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందువు. నేను చూసుకుంటానిక అని చెప్పి అక్షిత అంటుంది. మరోపక్క చరణేమో బాల్కనీలో నించొని గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి వచ్చి, ఏంటండి ఏం చేస్తున్నారు? అనగానే, కనిపించట్లేదా గిటార్ వాయిస్తున్నాను అనగానే, అబ్బా ఇప్పుడు మ్యూజిక్ ఇంపార్టెంటా? రేపేంటో తెలుసు కదా! కబడ్డీ పోటీలున్నాయి కదా ఫైనల్స్.
ప్రాక్టీస్ చేయాలి కదా అనగానే, మొత్తం అంతా నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. అందుకే నేను ఇదిగో మ్యూజిక్ ప్లే చేస్తున్నాను అని చెప్పి అంటాడు చరణ్. ఇప్పుడు మ్యూజిక్ ఇంపార్టెంట్ కాదండి. మనం వెళ్లి కోచ్ అని కలుద్దాము. టిప్స్ ఏమైనా చెప్తారు కదా! పదండి అని చెప్పి పల్లవి అనడంతోని సరే అని చెప్పి ఇద్దరు రెడీ అయ్యి ఇక కబడ్డీ దగ్గరికి వెళ్తారనమాట. కోచ్ ఏమో వేరే ప్లేయర్స్‌కి ఇక రేపే కదా ఫైనల్స్, ఇక వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పిస్తూ ఉంటారనమాట. హలో సార్ అని చెప్పి వచ్చి పలకరిస్తారనమాట పల్లవి అలాగే చరణ్. ఇక కోచ్ ఏమో ప్లేయర్స్ మీరు ఆడండి అని చెప్పి ఇక పల్లవి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. హలో మా పల్లవి, అసలు చరణ్ హలో హీరో మొత్తానికి కోలుకున్నావు. నీవు వీల్ చైర్‌లో ఉన్నప్పుడు పల్లవి ఎంత బాధపడింది. అసలు ఇలాంటి భార్య ఈ రోజుల్లో నేనెక్కడా చూడలేదమ్మా. నిజంగా గంటకి నిమిషానికి ఫోన్ చేసి సార్ మీ ప్లేయర్స్‌లో ఇలా ఎవరికైనా జరిగిందా? వాళ్ళ రికవరీ ఎలాగా? మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి సార్. ఎలా త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఎన్ని సార్లు ఫోన్ చేసిందనుకున్నావు ఈ పల్లవి? అసలు నాకు ఒక్కొక్కసారి చెప్పాలంటే పల్లవి ఏమనుకోవద్దు. నాకసలు చిరాకొచ్చింది. అంటే ఫోన్ ఇన్ని సార్లు చేస్తుంది ఇంత ఇదిగా అని చెప్పి. కానీ ఈ అమ్మాయి మాత్రం నిజంగా నువ్వంటే చాలా ప్రేమ, పిచ్చి ప్రేమ. నువ్వు అంత ఇదిగా ప్రేమిస్తావు కాబట్టే ఇదిగో నీ భార్య నేను ఇంత ఇదిగా ప్రేమిస్తుంది. అంతే కదా చరణ్ అనగానే ఇక చరణ్ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి ఏంటండి మాట్లాడరు చెప్పండి అనగానే అవునండి నేను కూడా ప్రేమిస్తాను. అందుకే తను అంత ఇదిగా ప్రేమిస్తుంది నన్ను అని చెప్పి అంటాడు చరణ్. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.